అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి పోస్టుల గురించి తెలుసుకుందాం. ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మొత్తంగా ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు, వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా లేదా, ఈ పోస్టులలో ఏ పోస్టులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అలాగే చివరి తేదీ ఎప్పుడు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇలాంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి వాళ్ళకి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే దీనివలన వారికి కూడా ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ 22/1/2025న దీని గురించి ఒక అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులను ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 23వ తేదీ జనవరి 23, 2025 నుంచి ఫిబ్రవరి 22, 2025 వరకు ఈ పోస్టులను అప్లై చేసుకోవచ్చు. అదేవిధముగా ఎక్స్ట్రా ఫీజుతో 23వ తేదీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో ఏమైనా మీ అప్లికేషన్లో ఎర్రర్స్ కానీ తప్పులు కానీ ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఫీజు పే చేసి 25వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏమైనా మాడిఫై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి ఒక మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ పోస్టులకు ఎంత శాలరీ ఉంటుంది, ఇనీషియల్ పే అని తెలుసుకుందాం. ఈ ఆర్ఆర్బీ లెవెల్ 1 పోస్టులకి 7th CPC మాదిరిగా 18,000 ఇనిషియల్ పే ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మొత్తంగా 32,438 పోస్టులు రిలీజ్ అయ్యాయి. ఇందులో మెడికల్ స్టాండర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మెడికల్ స్టాండర్డ్స్ కూడా ముఖ్యం అన్నమాట. మనం ఎగ్జామ్ అంతా క్వాలిఫై అయ్యి మెడికల్లో ఫెయిల్ అయితే మన కష్టం అంతా వృధా అవుతుంది. సో ఎగ్జామ్తో పాటుగా మెడికల్ కూడా ఫిట్గా ఉండాలి. అలాంటి వాళ్ళే అప్లై చేసుకోండి. ఎందుకంటే కష్టపడి ఎగ్జామ్ రాసిన తర్వాత మెడికల్లో పోతే ఆ బాధ చాలా కష్టంగా ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి జనరల్ ఫిట్నెస్లో ఈ విధంగా ఉంటుంది. ఐసైట్ వచ్చేసి ఇది చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. మీరు కూడా వీడియో చూడకుండా స్కిప్ చేస్తారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి ఎలా ఉందంటే ఈ 11 పోస్టులకి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనిలో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏ క్యాస్ట్కు ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటే ఓబీసీ అభ్యర్థులకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా SC ST అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మిగతా అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఉంటాయి. చెక్ చేసుకోండి ఒకసారి. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలంటే అభ్యర్థులందరూ ఖచ్చితంగా 10th కానీ ITI కానీ పాస్ అయి ఉండాలి. దీని యొక్క ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుందంటే OC EWS అభ్యర్థులు మరియు BC అభ్యర్థులకు 500 ఫీజు ఉంటుంది. అదేవిధంగా మిగతా వాళ్ళకి అనగా ఎక్స్ సర్వీస్మెన్, SC ST ఫీమేల్ క్యాండిడేట్లకి 250 రూపాయలు ఫీజు ఉంటుంది. ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత అదే CBT ఎగ్జామ్ రాసి అటెండ్ అయిన తర్వాత మన అప్లికేషన్ ఫీజు అనేది రీఫండ్ అవుతుందన్నమాట. సో అందరూ ఖచ్చితంగా మీ యొక్క వ్యాలిడ్ బ్యాంక్ ఐడిని ఇవ్వండి అప్లై చేసేటప్పుడు. ఎందుకంటే మీరు ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది తిరిగి పడుతుంది, మీరు అప్లై చేసిన అమౌంట్. అదేవిధంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూద్దాం. ఈ రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అనేది PET ఉంటుంది. అదేవిధంగా ఈ PET టెస్ట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అన్నీ సరిపోయినప్పుడు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెడికల్లో ఫిట్ అయిన తర్వాత
శాటిలైట్ చేసి జాబ్స్ ఇస్తారు. అదేవిధంగా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే మొత్తంగా 90 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది. అందులో జనరల్ సైన్స్ విభాగంలో 25 క్వశ్చన్లు, మ్యాథ్స్లో 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్లో 30 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్లో 20 క్వశ్చన్లు, మొత్తంగా 100 క్వశ్చన్లు ఉంటాయి. ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 1/3 నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఈ CBT 1లో క్వాలిఫై కావడానికి ఏ క్యాస్ట్కు ఎంత శాటిలైట్ మార్క్స్ ఉంటాయో చూద్దాం. ఈ CBT 1 క్వాలిఫై కావడానికి ఏ కమ్యూనిటీ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉండాలంటే UR క్యాండిడేట్లకి 40%, EWS కేటగిరీకి 40%, అలాగే OBC కేటగిరీకి 30%, SC ST అభ్యర్థులకి 30% మార్క్స్ రావాలి. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుందంటే ఈ మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్, బద్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో, ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ ట్రాగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ మరియు క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్ పైన ఉంటుంది. అదేవిధంగా ఈ జనరల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిల్లోజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్స్, డైరెక్షన్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్ పైన ఉంటుంది. అదేవిధంగా ఈ జనరల్ సైన్స్ విభాగంలో ఖచ్చితంగా 10th స్టాండర్డ్లో మీరు క్వాలిఫై కావాలి. అది ఎలా అంటే NCERT బుక్స్ తీసుకోండి. 10th స్టాండర్డ్ వరకు మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేయండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్స్ అండ్ పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటీ ఇలా సబ్జెక్టులలో కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలి. ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందంటే మేల్ క్యాండిడేట్లు అనే వాళ్ళు 35 కేజీల బరువు ఎత్తుకొని 100 మీటర్లను 2 నిమిషాలు కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 1 కిలోమీటర్ని 4 నిమిషాల 15 సెకండ్లలో రన్నింగ్ కంప్లీట్ చేయాలి. అలాగే మహిళా అభ్యర్థులకు వచ్చేసి 20 కేజీలు బరువు ఎత్తుకొని 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 1 కిలోమీటర్ దూరాన్ని 5 నిమిషాల 40 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్లకు ఈ PET టెస్ట్ ఉండదు. అదేవిధంగా ప్రెగ్నెన్సీ ఫీమేల్ క్యాండిడేట్స్కు ఈ PET టెస్ట్లో కొంచెం ఎక్సెప్షన్ ఇస్తారు. మీరు ముందుగా మెడికల్ సర్టిఫికేట్లను అక్కడ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా వేకెన్సీస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మన జోన్ వచ్చేసి సికింద్రాబాద్. ఈ సికింద్రాబాద్ జోన్లో ఏ పోస్టులు ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. ఈ అసిస్టెంట్ SNDలో UR కేటగిరీకి 54 పోస్టులు ఉన్నాయి. SC కేటగిరీకి 18 పోస్టులు ఉన్నాయి. ST కేటగిరీకి 14 పోస్టులు ఉన్నాయి. OBC 29, EWS 9 పోస్టులు, మొత్తంగా 124 పోస్టులు ఉన్నాయి ఈ అసిస్టెంట్స్లో. అదేవిధంగా ఈ కింది విధంగా ఉన్నాయి మొత్తం పోస్టులు. ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు చూడడానికి బోర్ కొడుతుంది. సో ఈ PDFను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.